సినిమా ఇండస్ట్రీలోని సినీ వారసులుగా అడుగుపెట్టి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ తమకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్డమ్ ని ఇమేజ్ ని సొంతం చేసుకుంటున్నారు నేటి వారసులు. అయితే ఇప్పటికీ సరైన సక్సెస్ కోసం, మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఇంకా కష్టపడుతున్న సినీ వారసుల్లో ఒకరు మన్మధుడు కింగ్ నాగార్జున గారి రెండవ కొడుకైన అఖిల్. ఇక అఖిల్ కూడా సినిమా వచ్చి దాదాపు 3 ఏళ్ల పైమాటే. ఇప్పటి వరకు ఓ సరైన బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోలేకపోయాడు. మరి ఇలాంటి నేపథ్యంలోనే త్వరలోనే విడుదలకి, అంటే జూలై 10వ తారీఖు విడుదలకి సిద్ధంగానున్న లెనిన్ సినిమాకి సంబంధించిన రకరకాల విషయాలు, ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కావచ్చు, టీజర్ కావచ్చు, సినిమాకి సంబంధించిన రకరకాల విషయాలు ఆసక్తికరంగా మారి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసుకుంటూ ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత తన కొడుకు హీరో అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో ముందుకు రాబోతున్న నేపథ్యంలోనే నాగార్జున గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయిన తీరు ప్రతి ఒక్కరిని షాక్కి గురిచేసింది. మరి ఇంతకీ నాగార్జున గారు అఖిల్ గురించి ఏం చెప్పాడు అన్న వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే, ఇక నాగార్జున గారు ప్రారంభించడమే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అని ప్రారంభించడంతో అక్కడికి వచ్చిన అభిమానులందరూ చప్పట్లతో మారుమ్రోగించారని చెప్పాలి. ఇంకా చెప్పుకొస్తూ చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ అఖిల్ ఈ లెనిన్ అనే ఒక రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే సినిమాతో మీ ముందుకు రాబోతున్నాడు. కానీ మొదట్లో తనకి చాలా భయం వేసిందట. అఖిల్ నటించిన సినిమాలు ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అన్ని అర్బన్ సినిమాలు నటించాడు, కానీ ఇలా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కోర్ రాయలసీమ స్లాంగ్ లో, అందులోనూ చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడే ఒక కుర్రాడి పాత్రలో అఖిల్ నటించగలడా? నిజంగా అఖిల్ ఆ పాత్రలో అఖిల్ గా కాకుండా లెనిన్ లా జీవించగలడా అని చెప్పి చాలా సందేహాలు కూడా వచ్చాయట. కాకపోతే అఖిల్ కష్టపడ్డ తీరు, నటించిన విధానం అవన్నీ చూస్తూ ఉంటే మాత్రం లెనిన్ సినిమాలో హీరో అఖిల్ కనిపించడు, కేవలం లెనిన్ మాత్రమే కనిపిస్తాడు. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ సినిమాలో లెనిన్నే చూస్తారు తప్ప ఈ సినిమాలో నటించిన హీరో గురించి ఎవరూ ఆలోచించరు అంటూ నాగార్జున మాట్లాడిన తీరు కూడా అందరినీ షాక్కి గురిచేసింది. ఇంకా చెప్పుకొస్తూ మీ అందరి ఆదరాభిమానాలతో ఆ వెంకటేశ్వర స్వామి దయతో ఈసారి అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు, లెనిన్ మీ అందరికీ గుర్తుండిపోతాడు అంటూ నాగార్జున ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరి చూడాలి, మళ్ళీ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత, పెళ్ళైన తర్వాత రాబోతున్న సినిమా ఇది. మరి ఈ సినిమాలో అఖిల్ లెనిన్ గా చిత్తూరు యాసలో మాట్లాడుతూ మనందరినీ అలరించనున్నాడా? నిజంగానే అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టనున్నాడా? ఏది ఏమైనప్పటికీ అఖిల్ కి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.